హలో గైస్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో వచ్చేసి సాఫ్ట్వేర్ కంపెనీలో అసలు ఏం చేస్తారు, సో సాఫ్ట్వేర్ కంపెనీలో మనకి ఏం జరుగుతుంది, ఆ వర్క్ ఫ్లో అనేది ఎలా ఉంటుంది, సో ఏమేమి వర్క్స్ చేస్తారు, ఎటువంటి రోల్స్ ఉంటాయి, అదంతా కూడా డీటెయిల్గా అయితే డిస్కషన్ చేద్దాం. సో ఇలా సాఫ్ట్వేర్ కంపెనీలో ఆ వర్క్ ఫ్లోస్ ఏవైతే ఉన్నాయో సో వాటి గురించి తెలుసుకోవడం, ఆ ఇన్ఫర్మేషన్ ఆ నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో ఈ వీడియోలో మొత్తం మనం డీటెయిల్ అయితే డిస్కషన్ చేద్దాం. సో ఫస్ట్ ఇంట్రడక్షన్ చూసుకుంటే మెనీ స్టూడెంట్స్ ఆర్ క్యూరియస్ అబౌట్ ఐటీ జాబ్స్. సో ఐటీ జాబ్స్ గురించి సో చాలామంది స్టూడెంట్స్ కానివచ్చు, గ్రాడ్యుయేట్ అయిన స్టూడెంట్స్ కానివచ్చు, సో చాలా క్యూరియస్గా ఉంటారు అనమాట. సో ఆ ఎన్విరాన్మెంట్ కానివచ్చు, ఆ వర్క్ ఎన్విరాన్మెంట్, ఆ వర్క్ కల్చర్ కానివచ్చు, సో అదంతా కూడా చూసి చాలా క్యూరియస్గా ఉంటారనమాట. సాఫ్ట్వేర్ కంపెనీస్ బిల్డ్ డిజిటల్ ప్రోడక్ట్స్. సో మెయిన్గా మనకి సాఫ్ట్వేర్ కంపెనీస్లో ఈ డిజిటల్ ప్రోడక్ట్స్ని బిల్డ్ చేస్తూ ఉంటారు మేజర్గా. సో డిఫరెంట్ రోల్స్ వర్క్ టుగెదర్ అనమాట. సో చాలా రోల్స్ అనేవి మనకి ఒకే దగ్గర అయితే వర్క్ చేస్తారనమాట. డిఫరెంట్ రోల్స్ వర్క్ టుగెదర్. అండర్స్టాండింగ్ వర్క్ ఫ్లో ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో ఐటీ వర్క్ ఫ్లో గురించి అండర్స్టాండ్ చేసుకోవడం, మా ఇన్ఫర్మేషన్ అనేది మెయింటైన్ చేయడం చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఇటువంటి నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటే సో ఇట్ విల్ బి బెటర్. సో మెయిన్ గోల్ ఆఫ్ ఏ సాఫ్ట్వేర్ కంపెనీ. సో సాఫ్ట్వేర్ కంపెనీ యొక్క మెయిన్ గోల్ ఏంటి అంటే సో బిల్డ్ అప్లికేషన్స్ అండ్ సాఫ్ట్వేర్. సో మనం ఏవైతే సాఫ్ట్వేర్స్ యూజ్ చేస్తుంటామో అదేవిధంగా అప్లికేషన్స్ కానివచ్చు, ఏదైనా ఆన్లైన్ సర్వీసెస్ కానివచ్చు, సో వాటన్నిటికి కూడా వీళ్ళైతే వర్క్ చేస్తుంటారు అనమాట బ్యాక్ ఎండ్లో. సో ఈ అప్లికేషన్స్ డెవలప్ చేయడం కానీ, ఏదైనా సాఫ్ట్వేర్ సిస్టమ్స్ బిల్డ్ చేయడం కానీ అవంతా కూడా చేస్తూ ఉంటారు. సో మెయిన్గా రియల్ వరల్డ్ ప్రాబ్లమ్స్ మీద కూడా ఫోకస్ చేస్తూ ఉంటారు. సో రియల్ వరల్డ్ ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేస్తూ ఉంటారు త్రూ టెక్నాలజీ, త్రూ సాఫ్ట్వేర్. రియల్ వరల్డ్ ప్రాబ్లమ్స్ని కూడా సాల్వ్ చేస్తారు. సో వెబ్సైట్స్ కానివచ్చు, అప్లికేషన్స్ కానివచ్చు, సాఫ్ట్వేర్ సిస్టమ్స్ కానివచ్చు, సో ఇవన్నీ కూడా డెవలప్ చేస్తూ ఉంటారు అనమాట సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఎవరైతే ఉంటారో. సో వెబ్సైట్స్, వెబ్ అప్లికేషన్స్ అవన్నీ కూడా చేస్తూ ఉంటారు. సో డెలివర్ ప్రోడక్ట్స్ టు క్లయింట్స్ ఆర్ యూజర్స్. సో వీళ్ళు చేసే ప్రోడక్ట్స్, వీళ్ళు ఏవైతే డెవలప్ చేస్తూ ఉంటారో వెబ్సైట్స్, యాప్స్ అవన్నీ కూడా సో క్లయింట్స్కి కానివచ్చు, యూజర్స్ కోసం కానివచ్చు చేస్తూ ఉంటారు. సో వాళ్ళకైతే వర్క్ కంప్లీట్ అయ్యాక డెలివర్ చేస్తూ ఉంటారు అన్నమాట. సో మెయిన్గా మనకి సాఫ్ట్వేర్ కంపెనీలో రోల్స్ ఏమేమి ఉంటాయి అంటే సో మెయిన్ రోల్స్ వచ్చేసి సాఫ్ట్వేర్ డెవలపర్ అనే రోల్ ఉంటుంది. సో సాఫ్ట్వేర్స్ డెవలప్ చేస్తారనమాట వీళ్ళు. సో సాఫ్ట్వేర్ డెవలపర్ అంటే సో మనకి యాప్స్ కానీ, వెబ్సైట్స్, సిస్టమ్స్ ఇవన్నీ కూడా ఈ సాఫ్ట్వేర్ డెవలపర్ రోల్స్లో ఉన్న వాళ్ళు క్రియేట్ చేస్తారన్నమాట. సో టెస్టర్, అదేవిధంగా క్యూఏ ఇంజనీర్ అంటే సో వీళ్ళు ఏం చేస్తారంటే సో ఏవైతే యాప్స్, వెబ్సైట్స్, సాఫ్ట్వేర్ సిస్టమ్స్, ఏవైతే సాఫ్ట్వేర్స్ డెవలప్ చేస్తారో సాఫ్ట్వేర్ డెవలపర్స్, సో వాటిని టెస్ట్ చేస్తారనమాట. సో ఈ టెస్టర్స్ అనే వాళ్ళు ఆ సాఫ్ట్వేర్స్ డెవలప్ చేసిన వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని టెస్ట్ చేస్తారనమాట. సో అన్ని విధాలుగా టెస్ట్ చేస్తారు. సో ఏవైనా ఎర్రర్స్ వస్తున్నాయా, అన్ని టెస్ట్ కేసెస్ పాస్ అవుతున్నాయా అని చెప్పేసి కంప్లీట్గా టెస్ట్ చేసిన తర్వాత మనకి లైవ్లోకి అయితే తీసుకొస్తారనమాట. సో సాఫ్ట్వేర్ డెవలపర్ సాఫ్ట్వేర్ని బిల్డ్ చేస్తారు. సో టెస్టర్స్ ఏం చేస్తారంటే ఆ బిల్డ్ అయిన సాఫ్ట్వేర్ని టెస్టింగ్ చేస్తారనమాట. ఆల్ టెస్ట్ కేసెస్ పాస్ అయ్యి ఎటువంటి ఎర్రర్స్ అనేవి లేకపోతే మనకి యూజర్స్కి అయితే లైవ్లోకి అయితే తీసుకొస్తారు. సో నెక్స్ట్ డెవాప్స్ ఇంజనీర్ అని చెప్పేసి ఉంటారు. సో డెవలప్మెంట్, ఆపరేషన్స్ కలిపి వర్క్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ ప్రోడక్ట్ మేనేజర్ అని చెప్పేసి ఉంటారు. సో ప్రోడక్ట్ మేనేజర్ అంటే సో మొత్తం మేనేజ్ చేస్తూ ఉంటారు, ప్రోడక్ట్స్, స్ట్రాటజీస్, సో బిజినెస్ అంతా కూడా మేనేజ్ చేస్తూ ఉంటారు అనమాట. నెక్స్ట్ యూఐ యూఎక్స్ డిజైనర్స్ ఉంటారు అనమాట. సో యూఐ యూఎక్స్ అంటే మనకు యూజర్ ఇంటర్ఫేస్, అదేవిధంగా యూజర్ ఎక్స్పీరియన్స్. సో ఏవైతే మన మొబైల్ స్క్రీన్లో మనకు ఇంటరాక్టివ్గా విజిబుల్ అవుట్పుట్ కనబడుతుందో మొబైల్లో, ల్యాప్టాప్లో, అదేవిధంగా ఏదైనా ఎలక్ట్రానిక్ డివైసెస్లో, సో అలా ఆ విజిబుల్ ఇంటర్ఫేస్ ఏదైతే ఉంటుందో యూజర్ ఇంటర్ఫేస్ అది అట్రాక్టివ్గా కనపడేలా డిజైన్ చేసేది యూఐ యూఎక్స్ డిజైనర్స్ చేస్తారనమాట. సో మెయిన్గా ఈ రోల్స్ ఉంటాయి మనకి: సాఫ్ట్వేర్ డెవలపర్, టెస్టర్, డెవాప్స్ ఇంజనీర్, ప్రోడక్ట్ మేనేజర్, అదేవిధంగా యూఐ యూఎక్స్ డిజైనర్. ఇంకా చాలా రోల్స్ అయితే ఉంటాయి. సో మెయిన్గా మనకి ఈ రోల్స్ గురించి ఎక్కువగా కనబడుతూ ఉంటాయి అన్నమాట. సో వాట్ డెవలపర్స్ డూ. సో డెవలపర్స్ మెయిన్గా ఏం చేస్తారంటే సో ఆల్రెడీ చెప్పుకున్నట్టుగా సో మెయిన్గా కోడింగ్ రాసేది, ప్రోగ్రామింగ్ మొత్తం చేసేది సో డెవలపర్స్ చేస్తారనమాట. సో దే యాక్చువల్లీ రైట్ కోడ్ అండ్ బిల్డ్ ఫీచర్స్, ఫిక్స్ బగ్స్. సో ఆ కోడ్ అనేది రాస్తారు. సో కావాల్సిన ఫీచర్స్ ఏవైతే ఇస్తామో, కాన్స్టెంట్స్, సో వాటికి తగ్గట్టుగా ఫీచర్స్ అన్నీ కూడా బిల్డ్ చేస్తారు. సో టెస్ట్ చేసిన తర్వాత ఏవైనా బగ్స్ ఉంటే సో ఆ బగ్స్ని కూడా ఫిక్స్ చేస్తారు. బ్యాక్ ఎండ్ అండ్ ఫ్రంట్ ఎండ్ మీద అయితే వర్క్ చేస్తూ ఉంటారు.
సో ఇది మెయిన్గా డెవలపర్స్ చేసే వర్క్. సో నెక్స్ట్ వాట్ టెస్టర్స్ డూ. టెస్టర్స్ మెయిన్గా ఏం చేస్తారంటే టెస్ట్ అప్లికేషన్స్. వాళ్ళు ఏం చేస్తారంటే సో ఇవేవైతే సాఫ్ట్వేర్ డెవలపర్స్ డెవలప్ చేసి ఉంటారో అప్లికేషన్స్ కానివచ్చు, వెబ్ అప్లికేషన్స్ అవన్నీ కూడా ఆ సాఫ్ట్వేర్స్ అన్ని కూడా టెస్ట్ చేస్తారన్నమాట. సో అందులో ఏవైనా బగ్స్ కానీ ఎర్రర్స్ కానీ ఉంటే ఫైండ్ అవుట్ చేసి సో అవి మళ్ళీ సాఫ్ట్వేర్ డెవలపర్స్ ఏం చేస్తారంటే సో ఆ బగ్స్ ఎర్రర్స్ని ఫిక్స్ చేసి ఇస్తారు. వీళ్ళు ఏం చేస్తారంటే మెయిన్గా వీళ్ళ రెస్పాన్సిబిలిటీ దే ఎన్ష్యూర్ క్వాలిటీ ఆఫ్ ప్రోడక్ట్. సో ప్రోడక్ట్ ఎంత క్వాలిటీగా ఉందని చెప్పేసి వాళ్ళు ఎన్ష్యూర్ చేస్తారన్నమాట. లైక్ బగ్స్ ఏం లేకుండా ఎర్రర్స్ ఏం లేకుండా అన్ని టెస్ట్ కేసెస్ పాస్ అయ్యే విధంగా అప్లికేషన్ ఉందా లేదా అని క్వాలిటీగా ఉందా లేదా ప్రోడక్ట్ అని చెప్పేసి వీళ్ళ రెస్పాన్సిబిలిటీ అనమాట. సో వర్క్ బిఫోర్ ప్రోడక్ట్ రిలీజ్. సో ఖచ్చితంగా టెస్టర్స్ కంప్లీట్గా టెస్ట్ చేసి సో ఎటువంటి ఎర్రర్స్ లేవు, కంప్లీట్గా హై క్వాలిటీగా ఉంది ప్రోడక్ట్ అని డిసైడ్ చేసిన తర్వాత మనకి ప్రోడక్ట్ని అయితే రిలీజ్ చేస్తారనమాట. సో ఏమైనా ఎర్రర్స్ ఉంటే మళ్ళీ సాఫ్ట్వేర్ డెవలపర్స్ ఆ ఎర్రర్స్ను బగ్స్ను ఫిక్స్ చేస్తారు. సో మళ్ళీ టెస్టర్స్ అన్ని టెస్ట్ కేసెస్ పాస్ అయిన తర్వాత మనకి ప్రోడక్ట్ అనేది రిలీజ్ చేస్తారు. అదర్ ఇంపార్టెంట్ వర్క్స్. సో డెవలపర్స్ టెస్టర్స్ కాకుండా మనకి ఇంకా చాలా వర్క్స్ అయితే జరుగుతూ ఉంటాయి సాఫ్ట్వేర్ కంపెనీలో. లైక్ మీటింగ్స్ అండ్ డిస్కషన్స్ జరుగుతూ ఉంటాయి ప్రోడక్ట్స్ గురించి కానీ వర్క్ గురించి కానీ మీటింగ్స్ అదేవిధంగా డిస్కషన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. సో నెక్స్ట్ ప్లానింగ్ అండ్ డిజైనింగ్ సిస్టమ్స్. సో ఏవైతే సాఫ్ట్వేర్స్ డెవలప్ చేస్తుంటారో దానికోసం ప్రీ ప్లానింగ్, సో డిజైనింగ్ ఎలా జరగాలి అంతా కూడా ప్లాన్ చేస్తూ ఉంటారు. సో నెక్స్ట్ డిప్లాయ్మెంట్ అండ్ మెయింటెనెన్స్. సో ఆ ప్రోడక్ట్స్ని డిప్లాయ్ చేయడం, రిలీజ్ చేయడం, సో వాటిని మెయింటైన్ చేయడము, సో అదంతా కూడా చూస్తుంటారు. అదేవిధంగా క్లయింట్ కమ్యూనికేషన్ కూడా జరుగుతూ ఉంటుంది. సో క్లయింట్ ఏదైతే ప్రాజెక్ట్ ఇచ్చి ఉంటాడో సో క్లయింట్తో కూడా కమ్యూనికేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. సో వర్క్ ఎక్కడి దాకా వచ్చింది, అదేవిధంగా వాళ్ళ కాన్స్టెంట్కి తగ్గట్టుగా బిల్డ్ చేస్తున్నారు లేదని చెప్పేసి క్లయింట్ కమ్యూనికేషన్స్ కూడా జరుగుతూ ఉంటాయి. థ్యాంక్ యూ. సో ఇక్కడ పైథాన్ లైఫ్ వెబ్సైట్ అందరికి తెలిసే ఉంటుంది కదా. సో మీరు ఏదైనా బ్రౌజర్కి వెళ్ళిపోయి pythonlife.in అని చెప్పేసి సెర్చ్ చేయండి. సో వాళ్ళ వెబ్సైట్ అయితే ఒకసారి విజిట్ చేస్తే సో మీకు ఇక్కడ స్క్రోల్ చేస్తే రికార్డెడ్ కోర్సెస్ ఇన్ తెలుగు అని చెప్పేసి కనపడుతుంది. సో ఇక్కడ ఫుల్ స్టాక్ పైథాన్, జావా ప్రోగ్రామింగ్, SQL, DevOps విత్ AWS. సో ఇవన్నీ కూడా తెలుగులో టీచింగ్ చేశారు, కంప్లీట్గా రికార్డెడ్ కోర్సెస్ అనమాట. సో ఇక్కడ డీటెయిల్స్ కూడా చూసుకోవచ్చు మీకు. సో ఇక్కడ ఫుల్ స్టాక్ పైథాన్ ప్రోగ్రామింగ్ ఓపెన్ చేస్తే ఇక్కడ కంప్లీట్గా టీచింగ్ లాంగ్వేజ్ వచ్చేసి తెలుగు ఉంటుంది, టెలిగ్రామ్ మోడ్ ఆఫ్ కంటెంట్ ఉంటుంది. కంటెంట్ వచ్చేసి 250+ అవర్స్ ఉంటుంది. అదేవిధంగా ఒకసారి పర్చేస్ చేస్తే మనకి లైఫ్ టైం యాక్సెస్ అయితే ఇస్తారు. సో ఫీజు కూడా 1,999, కొంచెం రీజనబుల్గానే ఉంది. సో కోర్స్ సిలబస్ కూడా చూసుకోవచ్చు, కంప్లీట్గా బేసిక్స్ నుంచి కూడా ఇంకా అడ్వాన్స్ వరకు అయితే తీసుకెళ్తారు. ప్రాజెక్ట్స్ చూసుకోవచ్చు, ఇక్కడ టూల్స్ డీటెయిల్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేశారు. సో ఒకసారి ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు pythonlife.in వెబ్సైట్ విజిట్ చేసి సో ఒకసారి అయితే చెక్ చేసి మీకు ఇంట్రెస్ట్ అయితే ఖచ్చితంగా పర్చేస్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి.